వన్స్ ఆర్మీలో జాయిన్ అయితే ప్రీవియస్లో అయితే 15 years ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఏంటంటే కసం పీరియడ్ అని ఒకటి జరుగుతుంది. అక్కడ ఏంటంటే వాళ్ళు భగవద్గీత మీద ప్రమాణం చేసి ఆర్మీలో 15 years ఉంటారని చెప్పి ఒక బాండ్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది రీసెంట్ టైమ్స్లో దాన్ని అగ్నిపత్ అని చెప్పి మార్చారు. అట్లీస్ట్ 5 years ఉంటుంది. కళ్యాణ ఆర్మీ లోపలికి వెళ్ళి జస్ట్ 3 years అయింది, అవునా? సో 3 yearsకి రిజైన్ పెట్టి బయటికి పంపించడానికి అదేమి టీసీఎస్ కంపెనీ లేకపోతే బయట ప్రైవేట్ కంపెనీస్ కాదు. అది ఇండియన్ ఆర్మీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. నాకు నచ్చినట్టు ఉంటాను, నాకు నచ్చినట్టు వీక్తానంటే గవర్నమెంటే ఒప్పుకోదు. ఓకే, తనకున్న ప్యాషన్, తన టాలెంట్ని చూసి వాళ్ళు ఇచ్చిన లీవ్ అది. ఓకే, తను బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ వెళ్ళకపోతే అప్పుడు ఏం జరుగుతుందని మనం చూడాలి. బట్ అంత ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక 3 years చేసి నేను వెళ్ళిపోతాను బిగ్ బాస్ కోసం రిజైన్ ఇస్తానంటే, క్వార్టర్ గార్డ్స్ అని కొన్ని ఉంటాయి ఆర్మీలో. క్వార్టర్ గార్డ్స్ అంటే జైల్స్ అనమాట. సో దాంట్లో వేస్తారు ఖచ్చితంగా. 3 months లీవ్ ఇవ్వరు కదా ఆర్మీ అనేది అలా మన మంచితనం బట్టి ఉంటుంది అన్న. ఒకటి ఖచ్చితంగా సంవత్సరానికి వచ్చి 3 నెలలు లీవ్ 100% ఉంటుంది. ఓకే, సో ఆర్మీలో కూడా కొంతమంది లైక్ ఎట్లా అంటే స్పోర్ట్స్ వైజ్ కానీ లేకపోతే ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ వైజ్ కానీ కొంతమంది ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా కొన్ని ప్రత్యేకమైన ఫెసిలిటీస్ కల్పించింది. ప్రీవియస్ చూసే సింగర్ ఒక అతను వచ్చారు, అతను మంచి మంచి పాటలు పాడతారు, సరిగమ పాక కూడా వచ్చారు. అతనికి కూడా ఇలా పార్టిసిపేట్ చేయడానికి కొన్ని లీవ్స్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. సో మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్క టాలెంట్ పీపుల్ని ఎంకరేజ్ చేయడానికి ముందుంటుంది బ్రదర్. సో సోల్జర్ కళ్యాణ్ కూడా ఇంత కష్టపడి ఒక రోజు కాదు 2 రోజులు కాదు, ఆల్మోస్ట్ ఒక 17 days ఏమో జరిగింది అగ్ని పరీక్ష. చాలా కొన్ని వేల మంది కంటెస్టెంట్లు వాళ్ళందరితో పోటీ పడి ఫైనల్ అయ్యి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాడు. సో తన టాలెంట్ని గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అతనికి పర్మిషన్ ఇచ్చారు. కళ్యాణ్ గెలిచాడు అనుకోండి, తర్వాత జాబ్ ఆర్మీ జాబ్ వదిలేశారనుకోండి, నెగిటివిటీ పెరిగిద్ది అంటారా? 100% పెరిగిద్ది బ్రో. ఈవెన్ నేనే చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నాను. తను బయటకు వచ్చిన తర్వాత తను చెప్పాడు ఏమని, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టము బట్ నాకు ఛాన్సులు రాలేదు. ఇప్పుడు తనకి యాక్టింగ్ ఛాన్సెస్ వచ్చినాయి అనుకో, అటు జాబ్ చేసుకుంటూ ఈ మధ్యలో 3 months లీవ్స్ ఏదైతే ఉంటుందో ప్రెజెంట్ అంటే తను రిటైర్డ్ అయ్యేంత వరకు, ఇప్పుడు 5 years ఉంది, ఆల్మోస్ట్ ఇంకొక 2 years 3 years చేస్తాడు అందులో. అప్పటి వరకు తన జాబ్ని కాపాడుకుంటూ తన ప్యాషన్ని కాపాడుకుంటూ వచ్చి తన ఇండస్ట్రీలో ఉంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. అలా కాకుండా బిగ్ బాస్తో వచ్చిన ఫేమ్ను ఉపయోగించుకొని బయటకు వచ్చిన తర్వాత ఆర్మీ జాబ్ను వదిలేస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఖచ్చితంగా నెగిటివ్ అయిపోతుంది.